హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకు సూపర్ గుడ్ న్యూస్ అండి. యాన్యువల్ పెన్షన్ స్టేట్మెంట్ డౌన్‌లోడ్ చేసుకునే విధానం ఏంటనేది ఇప్పుడు చూద్దాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వారైతే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇంక విషయానికొచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా విశ్రాంత జీవితాన్ని గడుపుతున్నటువంటి లక్షలాది మంది పెన్షనర్లకు ప్రభుత్వం మరియు ట్రెజరీ శాఖ సంయుక్తంగా ఒక అద్భుతమైన మరియు ఎంతో ఉపయుక్తమైనటువంటి శుభవార్తనైతే అందించాయండి. గతంలో తమ పెన్షన్ వివరాల కోసం లేదా వార్షిక ఆదాయ ధృవీకరణ పత్రం కోసం ఎంతో వయసు పైబడిన పెన్షనర్లు పదే పదే సబ్ ట్రెజరీ కార్యాలయాల చుట్టూ తిరగాల్సొచ్చేది. కానీ ఇప్పుడు ఆ ఇబ్బందులకు శాశ్వతంగా తెరపడింది. రాష్ట్ర ప్రభుత్వం తన డిజిటల్ సేవలలో భాగంగా సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌లో నందు ఈ నెల నుండి యాన్యువల్ పెన్షన్ స్టేట్మెంట్ అనే ఒక సరికొత్త ఫీచర్‌నయితే అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఈ నూతన విధానం ద్వారా పెన్షనర్లు తమ ఇంటి వద్ద నుండే తమ ఆర్థిక వివరాలను పారదర్శకంగా చూసుకోవడమే కాకుండా ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు చేసేటప్పుడు అంటే ఈ ఫైలింగ్ ప్రక్రియను ఎంతో సులభంగా మరియు వేగవంతంగా పూర్తి చేసుకోవచ్చు. వయస్సు పైబడిన వారు ఎండలోనో లేదా వానలోనో ఎస్టీఓ ఆఫీసులకు వెళ్లి గంటలు గంటల తరబడి క్యూ లైన్‌లలో నిలబడకుండా నేరుగా సీఎఫ్ఎంఎస్ వెబ్‌సైట్ నందు తమ వార్షిక స్టేట్మెంట్‌ను డౌన్‌లోడ్ చేసుకునే వెసులుబాటు కల్పించడం నిజంగా సంతోషదాయకమైనటువంటి విషయము. వాస్తవానికి ఈ సౌకర్యం అనేది కేవలం యాదృచ్ఛికంగా రాలేదు. రాష్ట్రంలోని వివిధ పెన్షనర్ అసోసియేషన్‌లు మరియు సంఘాలు చాలా కాలం నుండి చేస్తున్నటువంటి నిరంతర విజ్ఞప్తులు మరియు డిమాండ్‌ల ఫలితంగా ట్రెజరీ శాఖ ఈ యొక్క సానుకూల మార్పులను తీసుకొచ్చింది. ఈ డిజిటల్ మార్పుల వల్ల కేవలం పెన్షనర్లకే కాకుండా అటు ట్రెజరీ అధికారులకు కూడా పని భారం తగ్గి సేవలలో మరింత వేగం పెరుగుతుంది. ఇప్పుడు ఈ యాన్యువల్ పెన్షన్ స్టేట్మెంట్‌ను మనం ఆన్‌లైన్ ద్వారా ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో ఆ ప్రక్రియను క్షుణ్ణంగా మరియు వివరంగా తెలుసుకుందాం. మొదటగా పెన్షనర్లు తమకు కేటాయించబడిన 7 లేదా 8 అంకెల సీఎఫ్ఎంఎస్ ఐడీ నంబర్ మరియు వారి వ్యక్తిగత పాస్‌వర్డ్‌ను సిద్ధంగా ఉంచుకోవాలి. అధికారిక సీఎఫ్ఎంఎస్ వెబ్‌సైట్‌ను ఓపెన్ చేసి మీ లాగిన్ వివరాలను నమోదు చేసి పోర్టల్‌లోకి ప్రవేశించాలి. ఒకవేళ మీరు పాస్‌వర్డ్ మర్చిపోయి ఉంటే అక్కడే ఉన్న ఫర్గాట్ పాస్‌వర్డ్ ఆప్షన్ ద్వారా దానిని తిరిగి పొందవచ్చు. విజయవంతంగా లాగిన్ అయిన తర్వాత హోమ్ పేజ్‌లో క్రిందకు స్క్రోల్ చేస్తే మీకు ఎంప్లాయీ సెల్ఫ్ సర్వీస్ అనే ఒక ప్రత్యేక విభాగం కనిపిస్తుంది. దానిపై మీరు క్లిక్ చేయాలి. ఆ విభాగంలోకి వెళ్ళిన తర్వాత మీకు వివిధ రకాల సేవలు కనిపిస్తాయి. అక్కడ మీరు పేరోల్ సర్వీసెస్ అనే ఆప్షన్‌ని ఎంచుకోవాలి. పేరోల్ సర్వీసెస్‌లోనే ప్రభుత్వం కొత్తగా యాన్యువల్ పెన్షన్ స్టేట్మెంట్ అనే లింక్ ఇన్సర్ట్ చేసింది. దానిపై క్లిక్ చేయగానే ఒక కొత్త విండో ఓపెన్ అవుతుంది. అక్కడ మీ యొక్క సీఎఫ్ఎంఎస్ నంబర్ డిఫాల్ట్‌గా ఆటోమేటిక్‌గా బాక్స్‌లో కనిపిస్తుంది. దాన్ని మీరు మార్చాల్సిన అవసరం లేదు. దాని పక్కనే ఉన్న ఖాళీ కాలమ్‌లో ఇయర్ అంటే సంవత్సరాన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో, దాని అర్థం ఏమిటంటే మీకు ఏ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పెన్షన్ వివరాలు కావాలో ఆ సంవత్సరాన్ని మీరు ఎంచుకోవాలి. మీరు అక్కడ ఉన్నటువంటి సెలెక్ట్ ఇయర్ బటన్‌పై క్లిక్ చేసి క్రిందకు స్క్రోల్ చేసి చూస్తే మీకు 2024, 25 మరియు 26 అనే 3 సంవత్సరాలకు సంబంధించి ఆప్షన్స్ కనిపిస్తాయి. ప్రభుత్వం ప్రస్తుతం 2024 మరియు 2025 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి పూర్తి స్థాయి యాన్యువల్ స్టేట్మెంట్ వివరాలను సిస్టమ్‌లో పొందుపరిచింది. కాబట్టి ఆ సంవత్సరాల డేటా కూడా మీకు స్పష్టంగా కనిపిస్తుంది. అయితే 2026 సంవత్సరానికి సంబంధించిన ఆర్థిక ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉంది కాబట్టి ఆ సంవత్సరాన్ని సెలెక్ట్ చేస్తే ప్రస్తుతానికి అన్ని నెలల కాలమ్స్‌లో 0 అని చూపిస్తుంది. ఎందుకంటే ఆ నెలల జీతాలు ఇంకా ప్రాసెస్ కాలేదు. మీకు కావాల్సిన సంవత్సరాన్ని ఉదాహరణకు 2024, 25 సెలెక్ట్ చేసిన తర్వాత దాని కింద ఉన్నటువంటి వ్యూ స్టేట్మెంట్ అనే బటన్‌పై క్లిక్ చేయాలి. వ్యూ స్టేట్మెంట్ పైన క్లిక్ చేసిన వెంటనే మీ పెన్షన్ వివరాలన్నీ నెలవారీగా అంటే బేసిక్ పెన్షన్, డీఏ, మెడికల్ అలవెన్స్ వంటి అన్ని వివరాలతో కూడినటువంటి పట్టిక మీ స్క్రీన్ మీద ప్రత్యక్షమవుతుంది. ఈ స్టేటస్‌ను మీరు మీ యొక్క పీడీఎఫ్ ఫార్మాట్‌లో మీ కంప్యూటర్‌లోనే సేవ్ చేసుకోవచ్చు. లేదా భవిష్యత్తు అవసరాల కోసం నేరుగా ప్రింట్ తీసుకోవచ్చు. ఇక్కడ ఒక ముఖ్యమైన గమనిక ఏమిటంటే, ఈ వెబ్‌సైట్‌ను మొబైల్ ఫోన్‌లో ఓపెన్ చేసినప్పుడు స్క్రీన్ పరిణామం
చిన్నదిగా ఉంటుంది. ఉండటం వల్ల పట్టికలో వివరాలు క్లియర్‌గా అయితే కనిపించకపోవచ్చు. అందువల్ల పూర్తి వివరాలను స్పష్టంగా చూడటానికి మరియు డౌన్‌లోడ్ చేసుకోవడానికి మొబైల్ కన్నా డెస్క్‌టాప్ కంప్యూటర్ లేదా ల్యాప్‌టాప్ ఉపయోగించడం అత్యుత్తమం. మరి ఈ విధంగా ఎంతో సులువైన పద్ధతిలో ఎవరి సహాయం లేకుండానే పెన్షనర్లు తమ వార్షిక ఆదాయ వివరాలను ఇప్పుడు స్వయంగా పొందే వీలైతే కలిగింది ఫ్రెండ్స్.